ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఉద్యోగులకు సంబంధించి పెన్షన్దారులకు 3 ముఖ్యమైనటువంటి శుభవార్తలు అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోల రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి డైరెక్ట్ టాపిక్లోకి. సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న పార్లమెంట్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఆ పూర్తి బడ్జెట్ అనేది కావడంతో దానిపై అన్ని రకాల వారు భారీగా అంచనాలు అయితే పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఇటు ఉద్యోగులు మరియు ఇటు పెన్షన్దారులు 8వ వేతన సంఘం కేంద్రం అమలుకు ప్రకటించవచ్చని వేతన సంఘానికి సంబంధించి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. వాస్తవానికి 8వ వేతన సంఘానికి సంబంధించి ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు సమైక్య ఏదైతే ప్రధాన కార్యదర్శి ఎస్బి యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. పాత పెన్షన్ ఓపీఎస్ ఈ రకంగా 18 నెలలు ఉన్నటువంటి కరువు భత్యం డిఏలు కూడా ఏదైతే కోవిడ్-19 మహమ్మారిలో ఉన్నాయో ఆ సమయంలో నిలిపివేసిన ఉద్యోగులు పెన్షన్దారులకు ఉపశమనం కల్పించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఇక 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు అమలు చేస్తారు ఏందనేది చూసుకున్నట్లయితే సాధారణంగా 10 ఏళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతభత్యాలు, ప్రయోజనాలు, సమీక్ష సవరణ, ద్రవ్యోల్బణం ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ సిఫారసులు అయితే అమల్లో ఉంటాయన్నమాట. ఇక 7వ వేతన సంఘాన్ని 2014 నుంచి ఫిబ్రవరి 28న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నియమించగా ఇక 2015 నవంబర్ 9 నుంచి ఇక కమిషన్ తన నివేదికను సమర్పించింది. సిఫారసులు 2016 నుంచి జనవరి 1 నుంచి అమల్లోకి అయితే వచ్చాయన్నమాట. ప్రధానంగా ఇక 10 ఏళ్ల విధానాన్ని పరిశీలిస్తే 2026లో జనవరి 1 నుంచి ఇక వేతన సంఘాన్ని అమలు చేయాల్సి అయితే ఉంటుంది. ఇక తక్షణమే వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు సమైక్య మొత్తానికి అయితే కోరుతున్నారన్నమాట. 18 నెలల డిఏ కావచ్చు, డేర్నెస్ ఉద్యోగులు పెన్షన్దారులకు వెంటనే ఈ నెల 23 బడ్జెట్లు అయితే రిలీజ్ చేయాలని, ఇక ఫిబ్రవరిన దీనికి సంబంధించి ఆగస్టు 1 తారీఖు నుంచి జీతాల పెంపు కర్ణాటక ప్రభుత్వం అయితే గుడ్డ చెప్పింది కాబట్టి సో మొత్తం మీద అయితే ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. ప్రభుత్వం నుంచి మరి ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేంద్రంలో పనిచేస్తుంటారు. టీఎస్లో వారికి అయితే ప్రభుత్వం అయితే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డైలీ ఫాలో అవుతుండే. థ్యాంక్స్ ఫర్